వరహాకారం దాల్చి వచ్చావా స్వామి? ఆ క్రూరాక్షుడు హిరణ్యాక్షుడు మలమూత్రముతో కోట కట్టి నన్ను ఎక్కడించాడు స్వామి. భూదేవి, యా హిరణ్యకశిపుని సోదరుడు వీరనాక్షుడికి అవతార కాలం అసంగమైనది. ఇంతో నిశ్చింతగా ఈ భూమార పనులు ఇప్పుడే నా వరావతారంలో దాంచి అతన్ని వధించి నీ పాదములు పడవేసేదను భూదేవి. మహాభాగ్యము స్వామి. ఇంకా నిశ్చింతగా వెళ్ళినము భూదేవి. నువ్వు ఎట్లా పరాక్రమవంతుడు, వీరాది వీరుడు, రణసూరుడు, రణధీరుడు, నీ పేరు చెప్పే కొనికి అని మకర్లు పడుతుంది. పరాక్రమం నీ పేరు చెప్పే కొనిక అబ్బా. ఈ పొద్దు కానీ ఆదివారం కానీ వేస్తవారం కానీ ఏడన ఒక కానమాన్ కింద శక్తిమాన్ కింద నువ్వు ఆయాసమై పడుకో, నీకు అన్ని పారామ కోళ్ళు వస్తాయి. ఎందులో నీ పరాక్రమం పారామ కోడి ఒక గుడ్డ షెడ్ కట్లో అబ్బా ఇద్దరు మనిషి వస్తారు. ఐదారు ఎందులో పూజలు చేసే ఒక రాత్రి మూడుకేసేకి వచ్చేసే ఈ వరకు నేను ఇట్లా వరహాలు 99 పోయిన ఏడాది నుంచి ఇదే ఊరికి కోసేసింది నా కొడుకు. నేను ఇది ఎంత కొడుకు నేను వదిస్తాను గొప్ప, నేను వదిస్తాను. ఏ సువర్కి బచ్చా క్యాక్ ఎట్లా సో అందరు కదా ఇది ఆవులుగా ఇది పోసి. ఏ సుమారికి బచ్చా క్యాక్ ఎట్లా సో. అయ్యో ఇట్లా నా దగ్గర వచ్చేదానికి అయ్యో పాప. దీని పని ముగిసినా అయిపోతా. అయిపోయా అక్క అక్క అక్కడారా అందరూ లేచిపోండి అక్క, ఇంట్లోకే లేచిపోండి అక్క, పోయి మసాలా రుద్దుకోపోండి అన్నా. లేచిపోండి అన్న, ఇంట్లోకే లేచిపోండి అన్న, పోయి బ్యాగ్ ఎత్తుకోరాడన్నా. కోసి వేస్తాడు, నా పేరు చెప్పుకొని బాగా తినట్టు. పండుపల్లికి పట్టుకుని 33 కేజీలు అనిపించట బాగా తినేవాళ్ళు. ఇడిచెళ్తానా దీన్ని మొట్టమా. ఏ సుమారుకే బచ్చా క్యాక్ ఎట్లా సో డైట్ ఇట్లా. ఈ మురుగు పనిపల్లికి చేరేనట్లు లేదు. ఇచ్చేద్దన్నా, దీన్ని ఇచ్చేదే లేదు. ఏ రామా ఇచ్చేదంటే ఇచ్చేద్దాం అక్క. మీరు మసాలా పొడికి ఇంగ్రెస్ కారం పొడి జాస్తి చేసుకోండి అన్న. మీరు అంతా బ్యాగ్ అంటే ఇంట్లో పారేసి బాయింట్లు ఎత్తుకోరండి అన్న. ఈ తూరు ఇచ్చేద్దాం. వస్తావా అన్నా? యారన్న పాతంగ్లా యార పాటిలా పోటోడప్ప రమణ నీ పాదాలు అప్ప మహాన్ బాబా. నేను ఇద్దరు పెండ్లు అమ్ముకోగే ముగ్గురు స్వామి. ఇంకా పెళ్లి చిన్న పెండ్లు అమ్మకి
చిన్న పెండ్లామని పెళ్లి చేసుకొని ఇంకా 3 నెలలు కూడా కాలేదు. నా చిన్న పెండ్లాంకి ఏమైనా బిడ్డలు పుడితే నీ పేరే పెడతాను. నన్ను మటుకు కాపాడు స్వామి. నా చిన్న పెండ్లాంకి బిడ్డలు పుడితే నీ పేరే పెడతాను. మగ బిడ్డ ఏమైనా పుట్టిందంటే పొందప్ప అని పెడతాను. అంతా నీ గురించే భజన. దీంతో కరవ తప్పదు. ఓరి మోయస్తుడు ఖడ్గాయితో పోయినా అన్నా ఏమో చేతులు కాళ్ళని ఏమి అల్లాడి వెళ్తే ఎదట చూస్తాను ఉసురు ఉందో లేదు. వాళ్ళన్న వస్తాడు, ఏం చేస్తాడో ఏమో గాశారం. నేను పోయి అక్కడ ఆ చోటల్లో దాముకుంటుంటాను. వాళ్ళన్న వస్తాడు, ఏం చేస్తాడేమో గాశారం. నేను పోయిస్తాను. శోధించకపోయిన వాడు ఇంకా రాక ఉన్నాడు. కాలమేముండవచ్చు. ఎందలకు వేడ్చినవు? ఏమో దుఃఖమంతా కిందికే కుదుతావు. పోయిన కార్యము అవ్వాలమ్మా. నా సోదరుడు భూదేవిని సాధించి వచ్చాడా? సోదరుడు భూదేవిని సాధించా వచ్చాడు. ఆ సోదరుడు ఎంతటి పరాక్రముడురా! నీ సోదరుడు సరైన పరాక్రముడు. భూదేవిని సాధించాడా? సాధించాడు. ఎక్కడ నా సోదరుడు? నీ సోదరుడు భూదేవిని సాధించి వచ్చా. వచ్చి మరలా ఎందుకు పోయాడు నా సోదరుడు? భూదేవిని సాధించాడు. మన స్వరూపుడికి వచ్చాడా? వచ్చాడు. నీ సోదరుడు
పోయాడా ఏయ్, నా సోదరుడు వచ్చి మరలా ఎందుకు పోయాడు నా వాడు? ఇంక చెప్పితే వైన్ పక్కన అన్ని పండేస్తాడేమో ఏయ్, నా సోదరుడు భూదేవిని సాధించాడు. వచ్చాడు కదా, ఎక్కడ భూదేవి? మన సోదరిపురం నుంచాడు ఉంచాడు. చాలా గంభీరంగా తప్ప ఎక్కడ నా సోదరుడు? నీ సోదరుడు వచ్చిపోయా ఏమిరా, వచ్చిన ఆ సోదరుడు మరలా ఎందుకు పోయాడరా? అప్పా వచ్చిపోయింది కాదప్పా నీ సోదరుడు చచ్చిపోయా నా సోదరుడు మరణించాడా? ఏయ్! మరణించాడా? ఏయ్! నిజంగా నా సోదరుడు మరణించాడా? ఎవరో నా సోదరుడు భాగ్యం తేవాడు. ఏయ్! భూతమో నీకు వచ్చెను కరుణో. భూతమో నీకు వచ్చెను కరుణో. నా సోదరుని సాగుమో. నీ మనసు ఎటు వచ్చెనో. ఏయ్! నా సోదరుని బాధ్యతవాడు ఎవడరావాడు? నిత్యమైన నా సోదరుడు మరణించాడా? నా సోదరుడు మరణించాడా? నా సోదరుడు నిత్యముగా మరణించాడా? ఆ సోదర వీరలోచా సోదరా సదారులపై అప్పుడే నీకు నూరెండు నిండినా నాయనా సోదరా వినొచ్చా. పెద్ద కొమ్మల వలె నిద్ర పుట్టి అప్పుడే నీకు నూరెండు నిండినా నాయనా సోదరా. ఏ కలరా ఉండపై ఎవడ నా సోదరుని చెప్పిన దురాత్ముడు వాడు ఏడో ఉపమనవుడను. ఒకటే ఏ రూపమనవుడేనురా? ఒకటే సరే వాడు ఎవడో నా సోదరుని చెప్పిన ఆ దురాత్ముడు ఎవడో చెప్తాను వాడు ఏ రూపంలో ఉండేను? అప్పా నీ సోదరు చెప్పిన దురాత్ముడు ఏ రూపంగా ఉండే అప్పా పొట్టొచ్చా సప్పేశా రాజచంద్రమా అది గుడి గుడి సప్పేశా రాజచంద్రమా పొట్టొచ్చా సప్పేశా రాజచంద్రమా అది గుడి గుడి సప్పేశా రాజచంద్రమా Oh,